యేసు ప్రభువుని ఇష్టపడే వాళ్ళు అనేక మంది ఉన్నారు. యేసు ప్రభు కావాలి, యేసు ప్రభువే నిజదేవుడు అని వెంబడించిన శిష్యులు అనేక మంది ఉన్నారు. కానీ ఆయన చెప్పిన బోధకి అభ్యంతరపడి అనేక శిష్యులు వెనుదిరిగి వెళ్ళిపోయారంట. యోహాను సువార్తలో మాట ఉంటుంది. అప్పటి నుండి అనేక మంది శిష్యులు ఆయనను వెంబడించకుండా వెళ్ళిపోయారంట. యేసు ప్రభు చేసే అద్భుతాలు కావాలి, యేసు ప్రభు చేసే స్వస్థతలు కావాలి, ఆయన ఇచ్చే పరలోక రాజ్యం కావాలి, ఆయన ఇచ్చే కృప కావాలి, కనికరం కావాలి, ఆయన దయలో వర్ధిల్లాలి అని అనుకుంటారు. ఆయన ఆత్మలో వర్ధిల్లాలని, ఆయన అభిషేకంతో నింపబడి నడిపింపబడాలని అనుకుంటారు. కానీ తీరా చివరికి వచ్చేటప్పటికి ఆయన చెప్పే మాటలకు, ఆయన బోధలకు అభ్యంతరపడి అనేక మంది ఆనాడు వెళ్ళిపోతున్నారు, ఈనాడు కూడా వెళ్ళిపోతున్నారు. అమ్మో, ఇలా అయితే నడవడం కష్టమే, ఇలా అయితే జీవించడం కష్టమే యేసు ప్రభులో అని అంటున్నారు. ఎందువల్ల కష్టమవుతుంది అంటే, లోకం కావాలి అనుకున్న వాళ్ళు, నిత్యజీవం రాజ్యం కావాలనుకున్న వాళ్ళు రెండు పడవల మీద కాళ్ళు వేసే పరిస్థితి ఉండదండి ఇక్కడ భక్తిలో. ఎందుకంటే నిత్య జీవం కావాలి అనుకుంటే లోకానికి దూరం అవ్వాల్సిందే. లోకంలోనే ఉంటాము, లోకానికి వేరే బ్రతకాల్సి వస్తుంది. అనేక సందర్భాల్లో అనేక నిందలు అవమానాలు పడాల్సి వస్తుంది. అందువల్ల ప్రభువుని వెంబడింపలేని వారు అనేక మంది ఉన్నారు ఆనాడు. యేసు ప్రభు విడాకుల విషయం మాట్లాడుతూ మత్తయి సువార్త 19వ అధ్యాయంలో విడాకులు తీసుకోవాలనుకుంటే కేవలము ఒక కారణం చెప్పారు. ఒక వ్యభిచారంలో పట్టబడితేనే తప్ప భార్య కానీ భర్త కానీ అప్పుడు కానీ విడాకులు తీసుకోకూడదు, అప్పుడు వరకు కూడా కలిసి ఉండాల్సిందే. అలాంటి సందర్భం ఏమైనా వస్తే, అలాంటి సందర్భం ఏదైనా కళ్ళారా చూస్తే తప్ప అసలు విడాకుల జోలికి పోవద్దని చెప్పారు. అలా అయితే కష్టమే అంటారు శిష్యులు. అలాగే ఇక్కడ యోహాను సువార్తలో కూడా ఆయన చెప్పిన సంగతులను బట్టి చూస్తే ఆ, తండ్రి అనుగ్రహం లేకుండా నన్ను వెంబడింపలేరని, నన్ను తండ్రి ఆకర్షిస్తేనే కానీ నా యుద్ధకు రాలేరని అన్నప్పుడు అనేక మంది ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టుగా ఉన్నది. అయితే అప్పుడు ప్రభు మిగతా శిష్యులను అడుగుతారు, అపోస్తుల్ని, మీరు కూడా వెళ్ళిపోదలుచుకున్నారా అంటే అప్పుడు అంటారు, జీవంగల ఈ మాటల దగ్గర నుంచి మేము ఎట్లా పోగలం అంటారు. అలాగే ఇప్పుడు కూడా మనం ఆ జీవాధిపతి అయిన ఆ జీవ జలపు ఊటల దగ్గర నుంచి మనం ఎట్లా వెళ్ళగలం అనే ఆలోచన కనుక ఉంటేనే మనము శ్రేష్టమైన ఆలోచనలో ఉన్నట్టు, లేదా అభ్యంతరపడుతున్నట్టే. కనుక మనల్ని బలపరిచేది స్థిరపరిచేది ఆయనే. ఆయన యొక్క నడిపింపులో, ఆయన యొక్క ఆలోచనతో, ఆయన యొక్క ఆత్మ నింపుదలలోనే మన జీవితాన్ని మనం నడిపించుకోగలుగుతాం. లేకపోతే ఎవరు కూడా క్రియ చేయుట సాధ్యం కాదు. క్రియలు చేయుట నరుల వశంలో లేదు అంటారు ఒక చోట. అందువల్ల క్రియ చేయించేది ఆయనే, చేయించేది ఆయనే, బలమిచ్చేది ఆయనే. కనుక ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా నడవగలుగుతాం. ఏం బెంబెలెత్తిపోవాల్సిన అవసరం లేదు.